ఇక్కడ మనం ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం. ఒకరు అనారోగ్యంగా ఉన్నటువంటి స్త్రీ. ఎటువంటి అనారోగ్యం అంటే రక్తస్రావ రోగముతో బాధపడుతున్నటువంటి వ్యక్తి. ఈ వ్యాధి చాలా భయంకరమైంది, ఒకరితో చెప్పుకోలేదు. బైబిల్లో రాబడిన మాట ఏమనగా, ఆమెకున్నటువంటి డబ్బంతా కూడా వ్యయం చేసుకుని అనేకమైన తిప్పలు పడి ఆమె ఏమాత్రం కూడా బాగుపడలేకపోయింది. ఆఖరున ఆమె యేసుని గురించి విన్నది. కాబట్టి మొట్టమొదట ఒక స్త్రీని మనం చూస్తున్నాం. అనారోగ్యంగా ఉన్నటువంటి స్త్రీ, సమస్యలతో ఉన్నటువంటి స్త్రీ, ద ఉమన్ విత్ ప్రాబ్లమ్స్. అనేకమైన సమస్యలతో సతమవుతుంది. శరీర ఆరోగ్యాన్ని కోల్పోయింది, రక్తమంతా కోల్పోయి చాలా బలహీనమైన స్థితిలో ఉంది. రెండవది, యేసుక్రీస్తును మనం ఇక్కడ చూస్తున్నాం. అధికారము గల క్రీస్తు, ది అథారిటీ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క అధికారము, ఆయన సర్వాధికారి గల ప్రభు అంటున్నాడు. మూడవది జ్ఞాపకం చేసుకున్నాం, స్వస్థత పొందినటువంటి స్త్రీ యొక్క సాక్ష్యము, ద టెస్టిమనీ ఆఫ్ ది ఉమన్. ఈ మూడు విషయాలు మరి మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 13వ వచనములో చాలా విశదముగా రాయబడింది.